తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బస్టాప్ ఆవరణలో ఏర్పాటు చేసిన అర్బన్ మార్కెట్ను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ఎదిగి వ్యాపారాలు చేస్తూ కుటుంబాలకు అండగా నిలబడడం మంచి పరిణామమన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా వారి ఆధ్వర్యంలో నర్సాపురం పట్టణం బస్టాండ్ ఆవరణలో ఏదైతే ఎస్ఎల్ఎఫ్ గ్రూప్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి ప్రభుత్వం కూడా పూర్తిగా కూడా సహాయం చేస్తుంది వారికి. వారందరూ కూడా ఇక్కడ ఇండివిజువల్ గా నిలబడాలన్న ఆలోచనతోటి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహకారంతో వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవనోపాధి వారి జీవన విధానంలో చాలా మంది మహిళలు చూస్తున్నారు. ఇక్కడ స్టాల్స్ అన్ని కూడా ఎవరి కాళ్ళు బట్టల వ్యాపారాలు కానీ, అదేవిధంగా జనరల్ స్టోర్స్ కానీ, వివిధ రకాలుగా కూడా ప్రతి ఒక్కరు లేడీస్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమ్మక సేల్స్ వాళ్ళ స్టాల్స్ ఓపెన్ చేయడం జరిగింది. అర్బన్ మార్కెట్ వాళ్ళ ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది. ఒక్క విషయం మనం 960 గ్రూప్స్ ఉన్నాయి. ప్రభుత్వం కూడా 8 కోట్ల రూపాయలు వీళ్ళందరూ కూడా 20 లక్షల గాడికి 8 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం చేత. వీరందరికీ కూడా పూర్తిగా కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ప్రతి ఒక్కరికి కూడా మేము అందుబాటులో ఉండి వీళ్ళందరికీ రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి డబ్బులు కూడా ఎక్కువ వచ్చే విధంగా కూడా ఈ మెప్మా డ్వాక్రా టీమ్స్ అందరూ కూడా సహాయ సహకారాలు చేస్తాం. ప్రభుత్వం నుంచి ఏదైతే ఈ పథకాలు వస్తున్నాయో వీటినన్నీ కూడా ఈ సొసైటీ గ్రూప్స్ అందరూ కూడా ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు కూడా సరైన టైంలో ఇన్ టైంలో కట్టేసుకుంటే కనుక రాబోయే రోజుల్లో ఈ టీమ్స్ ఏదైతే ఉన్నాయో వీరందరూ కూడా ఇండివిజువల్గా ఉండి వ్యాపారాలు చేసుకుని మరింతగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకుంటే మనస్ఫూర్తి. 100 రోజుల పాలనపై ప్రజలకు ఏమీ చెప్పలేని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి లడ్డూపై ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ పిలుపు మేరకు కాకినాడ వెంకట్ నగర్లోని వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. డిక్లరేషన్ అంటూ వివాదాన్ని తీసుకొచ్చారని, త్వరలోనే డిక్లరేషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారని తెలిపారు. ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వారు అందరూ కలిసి తిరుపతి లడ్డు విషయంలో ఒక కుట్రపూరితమైన ఆరోపణలు చేయడం జరిగింది. దేవుడితో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామితో ఆయన్ని రాజకీయంగా వాడటం ఈ సరైన విధానం కాదని ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను చెప్పుకోవడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖచ్చితమైన మనిషి. తప్పకుండా వెంకటేశ్వర స్వామికి ఎన్ని రకాలుగా అంటే గుళ్ళు కట్టడం విషయం దగ్గర నుంచి తిరుపతిలో ఉన్నటువంటి ఆచారాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వహించిన వ్యక్తి. ముఖ్యంగా సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అమితమైన భక్తుడు. రాష్ట్ర ప్రధానికి తెలుసు ఆ విషయం. అటువంటి పెద్ద మనిషి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండగా ఈ యొక్క తిరుపతి దేవస్థానం మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అంటాం, దాన్ని పవన్ కళ్యాణ్ గారి పబ్లిసిటీ చేయటం ఇది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడ వెంకటనగర్లో వెంకటేశ్వర స్వామి గుడి చాలా ప్రసిద్ధి చెందిన గుడి. గతంలో నేను పాదయాత్ర చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఈ గుడి నుంచి మొదలుపెట్టడం మాకు ఆనవాయి. అందుకని ఈ గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ ఈరోజు తగిన బుద్ధి ప్రసాదించి స్వామి అని చెప్పేసి ఆ స్వామివారిని ఏడుకోవడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ వారు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో అవి అబద్ధాలను నిరూపించి స్వామి అని కోరుకున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎంతో నమ్మకంతో కూటమికి ఓట్లు వేసి గెలిపించారు. వాళ్ళు ఇచ్చినటువంటి అబద్ధాల హామీలు కూడా ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. కనుక ప్రజల్ని మోసపోతున్న ప్రజల్ని రక్షించే స్వామి హామీలు అమలు చేసేలాగా ఈ నాయకులకి, ఈ నాయకత్వానికి కూడా బుద్ధి ప్రసాదించే స్వామి అని ఈరోజు వెంకటేశ్వర స్వామి వేడుకోవడం జరిగింది. తిరుపతి లడ్డు విషయం పక్కన పెడితే ఫస్ట్ ఇచ్చిన హామీలు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అమ్మఒడి కావాలని, రైతు బంధు కావాలని, ఎన్నో పథకాలు కావాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రోజుకి వచ్చి 100 రోజులు పూర్తయినా కూడా కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్న ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే స్వామి అని ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా వేడుకోవడం జరిగింది. కానీ తప్పకుండా దేవుడు మనకి ఉన్నాడు, కలియుగదయం ఉన్నాడు కాబట్టి వాళ్ళ కళ్ళు తెరిపించి మోసపోతున్న ప్రజలకి
పథకాలు వచ్చేలా చేస్తాడని భావిస్తున్నాను. తిరుపతి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని గత వైసీపీ ప్రభుత్వం కలుషితం చేయడం కోట్లాది భక్తులను క్షోభకు గురిచేసింది కాబట్టే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని ఏపీ టిడ్కో కార్పొరేషన్ చైర్మన్ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పిఠాపురంలో జనసేన పార్టీ నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని అజయ్ కుమార్ కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ సందర్శించి దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం తెలిపారు. దీక్ష 7వ రోజు చేరుకుంది. మన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి మన తెలుగు ప్రజలకు ఎంతో ప్రీతిపాత్రమైన నిజంగా కూడా చాలా ముఖ్యమైన దేవుడు. అందరూ కూడా స్వామిని ఒక్కసారన్న జీవితంలో దర్శించుకొని వాళ్ళ జీవితం గమ్యమవుతుందని చెప్పి ఆలోచించుకునే అంత పుణ్యమైన క్షేత్రము అది తిరుమల. అక్కడ ప్రసాదం ఒక్కసారి మన ఇంటికి వస్తే మన జీవితం ధన్యమైంది. అక్కడ ప్రసాదం అనుకున్న అంత పవిత్రత ఉన్న ఆ ప్రసాదాన్ని కలుషితం చేయడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఒక శోభ చేసేదాన్ని. దాన్ని కళ్యాణ్ గారు ఒక లక్షల మంది యొక్క ఈ ఏదైతే ఆందోళన ఉందో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ భారత రాజ్యాంగం ద్వారా మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటిపై ప్రతి మహిళ అవగాహన పెంచుకోవాలని 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మీ ఫర్వీన్ సుల్తానా బేగం వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో నిర్వహించిన ఉమెన్ ప్రొటెక్షన్ సెమినార్లో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల రక్షణకు ఉన్న చట్టాలపై విద్యార్థి దశ నుండే అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1956లో వచ్చింది. ఎందుకంటే అమ్మాయిల్ని అక్రమ రవాణా అంటే లీగల్గా కాకుండా ఒక పర్పస్ కోసం కాకుండా వాళ్ళు వేరే విధంగా అమ్మాయిల్ని యూజ్ చేసుకోవాలని ఇక్కడ నుంచి మన దేశం నుంచి వేరే దేశాలకి, వేరే దేశాల నుంచి మన దేశానికి అమ్మాయిల్ని తీసుకుని వచ్చి అమ్మేస్తారు. అలా తీసుకెళ్ళిపోవడం వల్ల మీరు చాలా సినిమాల్లో చూసుంటారు. అమ్మాయిల్ని ట్రక్స్లో పెట్టేసి దాన్ని లాక్ చేసేసి షిప్స్లోను తర్వాత వేరే దేశాలకు తీసుకెళ్ళి అక్కడ అమ్మేసి అక్కడ అమ్మాయిల్ని ఇక్కడ తీసుకొచ్చి డ్యాన్సుల కోసం వేరే వేరే పర్పస్ కోసం ఉపయోగిస్తారు. దాన్నే ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ అంటారు, అక్రమ రవాణా. అలాంటి చోట్ల అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతున్నారు కాబట్టి అలా తీసుకుని వెళ్ళకూడదు, అది నేరం. అలా వెళ్ళినట్లయితే మీకు శిక్ష ఉంటుంది అనేటువంటిది ఈ చట్టం తెలుపుతుంది. అదేవిధంగా ది కమిషన్ ఆఫ్ సతీ ప్రివెన్షన్ యాక్ట్ 1987లో వచ్చింది. 1987లో వచ్చిందంటే అంతకు ముందే తెలుసు. సతీ అనేది ఇంతకు ముందే మ్యాక్సిమం తగ్గింది. సతీ అంటే అందరికీ తెలిసిందే, మన పుస్తకాల్లో చదువుకున్నాం. భర్త చనిపోతే ఇంకో భార్య బతకడానికి వీలు లేదు, భర్తతో పాటు భార్యను కూడా చంపేయాలి. ఎందుకంటే అప్పుడు ఉమెన్కి ఎర్నింగ్స్ ఏమి ఉండేవి కాదు కదా. ఉమెన్ అంటే ఏంటంటే ఇల్లు ఊడడం, వండడం, పిల్లల్ని పుట్టించడం, వాళ్ళకి పెంచడం, వాళ్ళని మనవళ్ళు చూడడం, అంతవరకే వాళ్ళకి పరిమితి. అందుకని ఏంటంటే వాళ్ళకి ఎలాగో ఎర్నింగ్స్ లేవు, భర్త సంపాదిస్తే తినే పరిస్థితి కాబట్టి భర్త చనిపోతే వీళ్ళు బతకలేరు అనేటువంటిది అప్పుడు మనుషులు అనుకున్నటువంటి వాళ్ళ అభిప్రాయం అది. అందుకని భర్తతో పాటు భార్యను కూడా చంపేసేవారు, అదే చితి మీద వేసి కాల్చేవారు. దాన్నే సతీ అని చెప్పేవారు. అయితే దాని ప్రివెన్షన్ యాక్ట్ అని దానికోసం ప్రివెన్షన్ కోసం పెట్టారు. అది కూడా ప్రత్యేకంగా ఆడవాళ్ళకి. అలాంటి చేయకూడదు, అది అన్యాయం, అలా చేసినట్లయితే మీకు పనిష్మెంట్ ఉంటుంది అని ఈ యాక్ట్ 1987లో వచ్చింది. ఆ వచ్చిన యాక్ట్ తర్వాత మ్యాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే నో సతీ, ఎక్కడా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లేవు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జమ్మూలో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మొదటి 2 విడతల అనంతరం పోలింగ్ సరళిని పరిశీలిస్తే మొదటిసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ దాని భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ మహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ అవినీతిని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. जम्मू की ये सभा इस विधानसभा चुनाव की मेरी आखिरी सभा है। मुझे बीते हफ्तों में जम्मू कश्मीर के अलग अलग हिस्सों में जाने का अवसर मिला है। जहां भी गया वहां
भाजपा को लेकर अभूतपूर्व उत्साह दिख रहा है। जम्मू कश्मीर के लोग कांग्रेस, एनसी और पीडीपी के 3 खानदानों से त्रस्त है। लोग फिर वही निजाम नहीं चाहते जिसमें भ्रष्टाचार हो, नौकरियों में भेदभाव हो। जम्मू कश्मीर के लोग आतंक, अलगाव, खून खराबा अब नहीं चाहते हैं। यहां के लोग अमन शांति चाहते हैं। यहां के लोग अपने बच्चों का बेहतर भविष्य चाहते हैं और इसलिए जम्मू कश्मीर के लोग भाजपा सरकार चाहते हैं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు తన అబద్ధాలు నిజం చేసుకోవడానికి తన మనుషులతో సిట్టు వేసుకున్నారు. నెయ్యి కల్తీపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలన్న ఎమ్మెల్సీ బొత్స. తాను చిత్రహింసలకు గురి చేసినప్పుడు జగన్ మానవత్వం ఎక్కడికి పోయింది? మాజీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలే మార్గం. అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి సాగర్ వెల్లడి. జమ్మూ కాశ్మీర్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రతిపక్షాల కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించిన ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.